చైర్మన్ వైస్ చైర్మన్ అందరికీ రైతు అదే రైతు కట్టాలి చుట్టూ కట్టు ఎంత బాగుంది డాడీ సూపర్ ఇప్పుడు కళ ఉంది రైట్ సార్ ఓకే ఎంఆర్ఓ గారు అయ్యో మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి సిఇఓ గారికి ఇక్కడ వచ్చిన సర్పంచులకు ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడ వచ్చిన మా నాయకుగా గారికి అందరికీ ఇక్కడ వచ్చిన మా నాయకులు సర్పంచులకు మహిళలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మొట్టమొదలు బోనస్ ప్రకటించిన కనుక రేవంత్ రెడ్డి గారి తర్వాత యాసంగి సన్నోట్లు వేస్తే ఇరిగిపోతాయని రైతులు కూడా వేయరు. ఎందుకంటే నుకలు అవుతాయని రైతులు కూడా వేయరు. ఆనకాలం అయితే సన్నోట్లు వేస్తారు. ఖచ్చితంగా 2380 రూపాయలు మద్దతు ధర అయితే రైతు 500 రూపాయలతో 2800 కూడా బ్రహ్మాండమైన రైతులకు మేలు జరుగుతుంది. ఇది కూడా ఒక్క గింజ కూడా యాసంగి కూడా ఒక్క గింజ పుట్ల కొద్ది ఉంటున్నాయి. ఎక్కడ చూడు రాసులే ఉంటాయి. అందుకోసమని ఇవి కూడా ఒక్క గింజ లేకుండా రైతుకి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవనీయులు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు గౌరవనీయులు విమలాశ్వరరావు గారు, ఈ మార్కెటింగ్ వ్యవస్థ కానీ సివిల్ సప్లై వ్యవస్థ కానీ లేదా పిఎస్సిసి అంటే కోఆపరేటివ్ వ్యవస్థ కానీ ఈ అన్నిటి ద్వారా ఈ వడ్ల ధాన్య కొనుగోలు కేంద్రాలు పెట్టి బ్రహ్మాండంగా రైతులకు మేలు చేసే విధంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తాము. కనుక రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి వచ్చిన మార్కెటింగ్ గోదావరి జిల్లాను కూడా పొడిగిస్తాను. ఎల్లుండి నుంచి రేపటి నుంచి వస్తాయి నీళ్ళు ఇంకో 10 రోజులు వస్తాయి. ఇంకో 10 రోజులు వస్తాయి. నేను ఈఎన్సీ గారితో మాట్లాడినా. ఇది ఫోన్ ఉందా? ఫోన్